గండికోటలో మైనర్ బాలిక హత్య కేసు ఎంతవరకు వచ్చింది? ఎంక్వైరీలో ఏం తేలింది? నిందితులు ఎవరన్నది తేలిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది? అత్యంత కిరాతకంగా హత్య చేసింది ఎవరు? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది? తేలుతుందా? గండికోట రహస్యంగా మిగిలిపోతుందా? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య గండికోట రహస్యంగా మారింది. జరిగి 11 రోజులు దాటినా ఇప్పటికీ నిందితులెవరన్నది తేలలేదు. ఆమెను హింసించి చంపాల్సిన అవసరం ఎవరికుంది? కుటుంబ సభ్యులా లేక ప్రియుడా? ఇతరుల ప్రమేయం ఉందా? కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో ఇలా ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు. ఎంత దారుణంగా ప్రాణం తీశారో పోస్ట్మార్టం నివేదిక చెబుతోంది. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. మైనర్ బాలిక, ఆమె ప్రియుడు లోకేష్ ఈ నెల 14న గండికోటకు వెళ్లారు. తర్వాత ఓ ప్రైవేట్ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని 2 గంటలు గడిపారు. బాలిక కోసం ఆమె బంధువులు వస్తున్నట్లు తెలుసుకున్నాడు లోకేష్. బాలికను గండికోట ముఖద్వారం వద్ద వదిలి పారిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తర్వాత బాలిక కోటలోని మాధవరాయ స్వామి గుడి వద్ద ఉదయం 11:30కు కనిపించింది. తర్వాత ఆమె సోదరుడు వచ్చిన దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. అయితే ఈ మధ్యలో ఏం జరిగింది, ఆమెను ఎవరు చంపారు అన్నది మిస్టరీగా మారింది. ఆనవాళ్లను బట్టి రంగనాయక స్వామి గుడి ఎంట్రన్స్ వద్ద భోజనానికి కూర్చున్న ఆమెను ఎవరో వెంబడించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించినా కుదరలేదు. తర్వాత దారుణంగా చంపేశారని భావిస్తున్నారు పోలీసులు. పక్కా స్కెచ్ వేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 150 మందిని ప్రశ్నించారు. కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. అయితే కిల్లర్స్ ఎవరు, పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది అన్నది చూడాలి.